హైదరాబాద్ ఈజ్ స్పెషల్, హైదరాబాద్ ఈజ్ బెటర్ దెన్ బెంగళూరు అని ఇప్పటి వరకు మీమ్స్ తిరగడం చూసాం. అలాంటిది ఉన్నట్టుండి సిచ్యువేషన్ మారుతుందా? హైదరాబాద్లో కండిషన్స్ గురించి, ట్రాఫిక్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు సిటీలోనే కాదు ఢిల్లీ లెవెల్లో నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవాలేంటో, అసలు హైదరాబాద్ని ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, దేశం చూస్తున్న డైమెన్షన్ ఎందుకు మారుతుందో తెలిస్తే మనలో చాలా మంది జెన్యూన్ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసి తీరుతారు. ఇంతకీ నేషనల్ మీడియా ఏం రాసింది? హైదరాబాద్ లో వేగంగా మారుతున్న ట్రెండ్ ఏం చెప్తోంది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు, వర్షం పడిందంటే చాలు ఎన్ని మ్యాన్ అవర్స్ రోడ్డు మీద ఖర్చు అయిపోతాయో తెలియదు. ఎంత ఫ్యూయల్ కాలిపోతుందో మనం అంచనా వేయలేం. పైనుంచి చూస్తే ఫ్లైఓవర్ ఓవర్ వ్యూలు, కిలోమీటర్ కొద్దీ బంపర్ టు బంపర్ తన్నేసిన ట్రాఫిక్ అనేది ఈ మధ్యన హైదరాబాద్లో తరచుగా కనబడుతోంది. కొత్తగా పడిన ఫ్లైఓవర్లు ఒక 4-5 ఉంటాయేమో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎరీనాలో. అయినా సరే ట్రాఫిక్ మాత్రం ఊహించినంత పెరగడము, జనం కష్టాలు అమాంతం డబుల్ ట్రిపుల్ కాదు అంతకంటే పెరిగిపోవడం చూస్తూ ఉన్నాం. ఈ లెక్కల ప్రకారం హైదరాబాద్ లో సగటున 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుందట. ఇది ఇండియన్ మెట్రోపాలిటన్ స్టాండర్డ్స్ ప్రకారం చాలా ఎక్కువ టైం. ఇలాంటి సిచ్యువేషన్ వల్లే హైదరాబాద్ ఈజ్ బెటర్ దెన్ బెంగళూరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా అనే ట్యాగ్ ని సిటీ కోల్పోతోంది అనే చర్చ ఇప్పుడు నేషనల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. హైడ్రా పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ కోసము, లేక్స్ ప్రొటెక్షన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్నా గానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది అని నేషనల్ మీడియా నేరుగా రాస్తోంది. ఇదే కాదు, ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం మేము దారులు పరుస్తున్నామని చెప్తున్నారు కానీ అసలు ప్రజెంట్ సిటీ పరిస్థితే దిగజారుతూ ఉన్నప్పుడు ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు అని ఈ కథనాలు ప్రత్యేకంగా క్వశ్చన్ చేస్తూ ఉంటే చదువుతున్న చాలా మందికి అవును కదా అని ఏకీభవించే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే పీపుల్ ఆర్ రియల్లీ సఫరింగ్. పోనీ బెంగళూరుతో పోల్చారు కదా ఇప్పటి వరకు, బెంగళూరే చాలా బెటర్ అనుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకు అంటే ట్రాఫిక్ డైవర్షన్స్ విషయంలో కానీ, ఆఫీస్ పనివేళ్ల విషయంలో కానీ, అలాగే సివిక్ అవేర్నెస్ విషయంలో కానీ బెంగళూరులో తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇక్కడ మన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కంటే చాలా బెటర్ అనిపిస్తాయి. ఆఫీసులన్నీ 10 to 6 పనిచేయడం కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం 8 to 4, 9 to 5 లాంటి వేళలు మార్చడమే కాదు, రూట్లను క్రమబద్ధీకరించడంలోనూ అలాగే సివిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనూ కొన్నేళ్లుగా బెంగళూరులో కాస్త ఇన్నోవేషన్ కోసము ప్రయత్నం చేయడం అనేది కనపడుతూ ఉంది. హైదరాబాద్లో మాత్రం అలాంటి అటెంప్ట్స్ జరుగుతున్నట్టు ఇప్పటి వరకు అనిపించదు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో అయితే 100 మీటర్ల గ్యాప్లోనే 2-3 సిగ్నల్ చూస్తే అసలు ఇంత అధ్వానంగా ఉంది ఎందుకు మెయింటెనెన్స్ అనే ఫ్రస్ట్రేషన్ అనేది చాలా మందికి వస్తుంది. మరి ఇలాంటి కండిషన్స్ అన్ని మన క్యాపిటల్ సిటీ మీద, మన బిలవర్డ్ హైదరాబాద్ ఇమేజ్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పైగా అన్నిటికీ మించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా మెట్రోపాలిటన్ మెయింటెనెన్స్ కానీ, ఫీల్ గుడ్ ఫీలింగ్ కానీ, రోడ్స్ కండిషన్ కానీ బెటర్గా ఉండేది అనే అభిప్రాయం జనంలో ప్రివైల్ అవుతోంది అని చెప్పడాన్ని బట్టి చూస్తే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూర్ లా కనపడుతోంది అనే ఒపీనియన్ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. మీరేమంటారు? హైదరాబాద్ లో మారిపోతున్న పరిస్థితుల మీద, పెరుగుతున్న పబ్లిక్ స్ట్రగుల్ మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి.